హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మేము నిన్న తెచ్చుకున్నాము శారీస్. చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది ఫస్ట్ శారీ అండి. ఇటు సైడ్ ఉంది కదా కొంగు, ఇటు సైడ్ పళ్ళు అండి. శారీ మొత్తం ఏమో ఇటు సైడ్ లాగా వస్తుంది. ఇది పళ్ళుకి ఇలా కింది సైడ్ వచ్చాయండి. ఇదంతా పళ్ళు. శారీ మొత్తం వచ్చేసి అలా ఉంటుందన్నమాట మనకి. నెక్స్ట్ ఇది ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చింది. బార్డర్ వచ్చింది కింది సైడ్. ఇలా చీర మొత్తం ఇదే బార్డర్ ఉంది మనకి. ఇది శారీ. ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది మనకి. పైకి కిందికి బార్డర్స్ వచ్చాయండి. నెక్స్ట్ ఇది ఇంకో శారీ అండి. 750 కానీ 635కి ఇచ్చారన్నమాట. చీర మొత్తం ఇలాగే ఉంటుందండి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ సెల్ఫ్లో వచ్చింది. చాలా బాగుంది బ్లౌజ్ మాత్రం. ఇది పళ్ళు అండి. నెక్స్ట్ ఇది ఇంకో శారీ అండి. చీర మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. దీని ప్రైస్ కూడా 750 అని ఉంది. మనకి 635కి ఇస్తారండి. ఇంకా బార్గెనింగ్ అట్లా ఏమీ ఉండదు. ఫిక్స్డ్ రేట్ అండి. అది పళ్ళు అండి. పళ్ళు ఇలా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ ఇదండి. ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్. చాలా స్మూత్గా ఉందండి శారీ మాత్రం. డైలీ యూజ్కి బాగుంటుందని తీసుకున్నాము. ఇది ఇంతకుముందు చూపించిన బ్లూ కలర్. ఇది ఇంకొకటి అండి. లైట్ పింకిష్లో లైట్ పర్పుల్ లాగా వచ్చింది. 980 మనకి 885కి ఇచ్చారు. కింది బార్డర్ కొంచెం పెద్దగా వచ్చిందండి. పై బార్డర్ కొంచెం తక్కువగా వచ్చింది. శారీ మొత్తం అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇది పళ్ళు అండి. పళ్ళు ఇలా వచ్చింది మనకి. పళ్ళు కింది సైడ్లో గోండాలు అంటారు కదా, కొంచెం అవి వచ్చాయన్నమాట. ఇది రివర్స్ పడిందండి పళ్ళు. ఇప్పుడు మనము ఇటు సైడ్ తిప్పి చూద్దాము. ఇది పళ్ళు. బాగుంది కదా. నాకు ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. క్లాత్ అంటే చాలా స్మూత్గా ఉండింది. బ్లౌజ్ ఇలా వచ్చిందండి మనకి. అంచు ఎలాగైతే కలర్ ఉండిందో ఆ కలర్లోనే బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్. సెల్ఫ్ లైన్స్ వచ్చాయి పింక్లో. శారీ మొత్తం ఇలాగ ఉంటుందండి. టోటల్ శారీ ఇలాగే ఉంటుంది. కింది వైపు పెద్ద అంచు వచ్చింది. పైవైపు చిన్నగా వచ్చింది బార్డర్ అనేది. ఇది ఇంకో శారీ అండి. ఇది లెమన్ ఎల్లో అండి, కానీ ఈ కలర్ ఉంటుందండి శారీ. కిందికి ఇది కింది సైడ్ బార్డర్ అండి. మొత్తం జింకలు వచ్చాయండి. జింకలు ఫ్లవర్స్. మధ్య మధ్యలో చిన్న చిన్న వర్క్తో వచ్చాయి ఫ్లవర్స్ లాగా. పై సైడ్ అంచు ఇలా ఉంటుంది. కింది సైడ్ ఇలా ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న బూటీస్ లాగా మనకి లోటస్ ఫ్లవర్స్ లాంటివి వచ్చాయి. చాలా బాగుంది కదా ఇది. ఇది పళ్ళు అండి. ఇంతే వచ్చింది పళ్ళు. ఒక గోల్డ్ బార్డర్ వచ్చింది అంతే లాస్ట్లో.
మిగతా అంతా సారీ ఎలాగ ఉండిందో అలాగే ఉండింది. దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి, విడిగా రాలేదు. మేము ఇంకా బ్లౌజ్ తీసేయలేదండి, బ్లాక్ కలర్ వేసుకుంటే బాగుంటుంది కదా దానికనేసి. నెక్స్ట్ ఇది ఇంకో సారీ అండి, లైట్ గ్రీన్లో. చీర మొత్తం ఇలాగే బుట్టీస్ వస్తాయండి. అంచు చాలా తక్కువ వచ్చింది, పింక్ కొంచెం అంటే ఒక బార్డర్ లాగా వచ్చింది అంచు. మనకి బ్లౌజ్ టోటల్ కాంట్రాస్ట్ వచ్చిందండి, పింక్ వచ్చింది. అంచులో పింక్ ఉంది కదా శారీకి, సేమ్ అలాగా పింక్లో వచ్చింది బ్లౌజ్. ఇది పళ్ళు అండి, 2 పింక్ లైన్స్ వచ్చాయి, మధ్యలో కొంచెం వేరే వచ్చింది గోల్డ్ లాగా. మిగతా అంతా సేమ్ శారీ లాగానే ఉంటుంది. చిన్న ఫంక్షన్స్ కట్టుకుంటే బాగానే ఉంటుందండి ఇలాంటివి. డైలీ యూజ్ అంటే ముడతలు వచ్చేస్తాయేమో మేబీ శారీకి. ఓకే అండి, నెక్స్ట్ బిల్ కూడా యాడ్ చేస్తాను మీకు. టవర్ సర్కిల్లో పోస్ట్ ఆఫీస్ ఉంటుందండి కరీంనగర్లో. ఆ పోస్ట్ ఆఫీస్ ముందు దిగితే మనకు కనిపిస్తుందండి షాప్, థర్డ్ షాప్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.